కొండాయపాలెం గ్రామ వాస్తవులందరికీ నమస్కారాలు. అలాగే నేను వేదిక మీద అందరి పెళ్లి చెప్పలేదు, టైం లేదు. ఒక 3 పెళ్లిళ్ళు ఉన్నాయి నెల్లూరులో, తొందరగా వెళ్ళాలి. దయచేసి అందరూ ఏమనుకోవద్దు. సభకి నమస్కారం. సభ దగ్గర వేదిక మీద ఉన్న నాయకులందరికీ, సీనియర్ నాయకులందరికీ నమస్కారం. అలాగే వేదిక ముందు ఉన్న జర్నలిస్ట్ మిత్రులకి, నాయకులకి, అలాగే మన మహిళా నాయకులకి అందరికీ కూడా నమస్కారం. ఒకటి చిన్న విషయంతో మొదలుపెట్టి మనం 2 నిమిషాల్లో ముగిస్తాను. ఈరోజు మన నిన్న ఇదే ఉంటారు, జలదంకి మండలంలో గట్టుపల్లి గ్రామంలో గొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారు వారు వైసీపీ నుంచి మన పార్టీకి, మన నాయకత్వం పట్ల ఆకర్షితులై, బాబు గారు చేయబోయే కార్యక్రమాల పట్ల ఆకర్షితులై మన పార్టీకి రావడం జరిగింది. వారిని నిన్న అతి దారుణంగా కొంతమంది హత్య చేయడం జరిగింది. దాని మీద పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ కుటుంబానికి అండగా ఉండడం జరుగుతుంది. వారి మరణం పట్ల 1 నిమిషం మనం మౌనం పాటించి త్వరగా నేను 1 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. ధన్యవాదాలు. ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. మనం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నేను ఎవరికైనా చిన్న దెబ్బ తగిలినా కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని ఎక్కడా కావాలన్నటువంటి కార్యక్రమాలు జరగకుండా మనం అడ్డుకట్ట వేయడం జరిగింది. ముఖ్యంగా మహిళల మీద అయితే ఎక్కడైనా చిన్న గొడవ జరిగినా కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని కట్టడి చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు తగ్గించమని నేను స్వయంగా చెప్పడం జరిగింది. కేసులు ఎక్కువ పెట్టుకోవద్దు, గ్రామాలు సుభిక్షంగా ఉండాలి, గ్రామాల్లో వాతావరణం కరెక్ట్ గా ఉండాలి. కేసులు పెట్టుకున్న దానివల్ల విద్వేషాలు పెరుగుతాయి, గ్రామాల అభివృద్ధి అయిపోతుందని చెప్పి మొదటి నుంచి కూడా నేను ఆ ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన, జరగకూడదు జరిగింది. మన ప్రశాంతంగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో మనం అందరం కూడా, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా, నాయకులు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ఇటువంటి తావివ్వకుండా మనం ముందుకెళ్లే కార్యక్రమం పెట్టుకున్నాం రాబోయే రోజుల్లో కూడా. అలాగే ఈ కార్యక్రమం కొండాయపాలెం టు కోమూరుపల్లి దాదాపుగా 1,80,00,000 మనం రోడ్డు వేసుకోవడం జరిగింది. అలాగే సీసీ రోడ్డు కొండాయపాలెం ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు 33 లక్షలతోటే, ఇంటర్నల్ సీసీ రోడ్డు కొండాయపాలెం 30 లక్షలు, దాదాపుగా 63 లక్షలతోటే మనం 63 ఈ లక్షలు కాకుండా మళ్ళా 1,80,00,000 రోడ్లు వేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా మనం 8,27,00,000 మనం వరికొండపాలెం మండలంలో రోడ్లు వేసుకోవడం జరిగింది. మన గవర్నమెంట్ వచ్చాక ఒక రకంగా నేను 8 మండలాలు సమానంగానే చూడాలని మనసు, అంటే అలా అనిపిస్తాను, సమానంగా చూడాలని. ఎందుకో వరికొండపాలెం మండలం రాగానే స్పెషల్ ఫీలింగ్, మరి మన సొంత మండలం ఇదని చెప్పి నేను ఆపుకోవాలన్నా ఆగలేదు. ఎందుకంటే ఇక్కడ నాన్న ఉండిపోయారు, పుట్టి పెరిగిన ఊరు కాబట్టి అభిమానం తప్పగా ఉంటుంది. అది ఖచ్చితంగా మొన్న ఎలక్షన్స్ లో కూడా వరికొండపాలెం మండలం ఆదరించడం వల్లే మనం ఎలక్షన్ లో బయటపడగలిగాం. మరొక్కసారి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము వరికొండపాలెం మండలంలో. అలాగే మన వైసీపీ గురవన్న చెప్పినట్టుగా రాబోయే ఎలక్షన్స్ లో మనం ఇంకా కూడా వైసీపీ నుంచి కూడా చాలా మంది నాయకులు వచ్చారు. మన నాగేంద్ర గారు కానీ, గురవన్న గారి వారందరూ కూడా పెద్ద మనసు చేసుకొని, ఎంతో మంది నాయకులు వచ్చినా కూడా పెద్ద మనసు చేసుకొని మన నాయకులతో కలిసి పనిచేసుకుంటా, ఏ పదవులు లేకపోయినా కూడా దాదాపుగా 17 నెలల నుంచి అందరితో కలిసి పనిచేసుకుంటా మనం ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో 143 పంచాయతీలు, అలాగే 86 ఎంపీటీసీలు, 8 జెడ్పీటీసీలు, అలాగే నియోజకవర్గ పదవులు ఉన్నాయి, జిల్లా పదవులు ఉన్నాయి, స్టేట్ కమిటీలు ఉన్నాయి, ఇంకా కూడా రావాల్సిన పదవులు ఇంకా చాలా ఉన్నాయి. అందరం కూడా కలిసికట్టుగా మనం అన్ని పదవులు తీసుకొని ముందుకెళ్దాం. ఎవరో కూడా మనం వెనకబడ్డామనే ఆలోచన ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను, మనకు వచ్చి సహాయం చేసినందుకు, మన నాయకత్వాన్ని నమ్మి సహాయం చేసినందుకు. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వరికొండపాలెం మండలంలో 12 పంచాయతీలు తిరిగాను గ్రామ కమిటీలప్పుడు. ఇంకొక 12 పంచాయతీలు ఉంది, అవి కూడా త్వరలోనే వస్తాను. వచ్చినప్పుడు సమస్యలన్నీ కూడా మరి ఒకసారి తెలుసుకొని ముందుకు పోదాం. అలాగే మనం మహిళలకి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కమిటీల్లో కానీ వారిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ కూడా ఆలోచించేయండి. యువకులకి ప్రోత్సహించాలి. యువకులు కానీ, మరి ఇప్పుడు లక్ష్మీనారాయణ అధ్యక్షత వహిస్తున్న లక్ష్మీనారాయణ కానీ, యువకులు మన శ్రీకాంత్ కానీ అందరూ కూడా యంగ్ లీడర్స్ ఎంతో మంది తయారవుతా ఉన్నారు. అలాగే ప్రతి ఎస్సీ ఎస్టీ కాలేజ్ సోదరుల్లో కూడా నాయకులు తయారవ్వాలి. ఒక 40 కుటుంబాలు ఉన్న చోట కూడా మనం నాయకుడిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇరిగేషన్ రంగంలో అవ్వచ్చు, గడిపాలెం ప్రాజెక్ట్ చైర్మన్ మన వెంకటేశ్వర గారు ఉన్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎక్కడ ఇష్యూస్ లేకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా డెవలప్ చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.
ఒక వెలుగుండ ప్రాజెక్ట్ అయితే తప్పితే మన నీటి సమస్యలు తీరే పరిస్థితి లేదు. ఇంకా కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. దయచేసి ఏమనుకో, మాకు టైం లేదు, మేము నెల్లూరు వెళ్ళాల్సిన అవసరం ఉంది, 3 మ్యారేజెస్ ఉన్నాయి. మరొకసారి అందరినీ కలుస్తాను నేను, మళ్ళీ అందరికి వచ్చి ఒకసారి కనపడి మాట్లాడి చెప్తాను. అందరికి ధన్యవాదాలు.